స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అర్చన గారు. నమస్తే సరి. సో చాలా వరకు పిల్లల్లో ఎగ్జామ్ అనగానే ఎగ్జామ్ ఫోబియా అనేది ఉంటూ ఉంటుంది. వాళ్ళు చదువుకున్నా చదువు లేకున్నా అది కంటిన్యూగా మైండ్లో రన్ అవుతుంది. రేపు ఎగ్జామ్ ఉంది, ఎలా రాయాలి. అలా చాలామంది కూడా పిల్లల్లో ఈ ఎగ్జామ్ టెన్షన్ అయితే ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టడానికి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మెడిటేషన్ పరంగా కావచ్చు, లేదంటే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఎన్నో మనం మాట్లాడుకోవడం జరిగింది. వాటిని యూజ్ చేసి కూడా ఈ భయాన్ని పోగొట్టుకునే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉంది సిరి. ఎందుకంటే చాలా మందికి పిల్లలు మీరు అన్నట్టుగా టెన్షన్ పడుతూ ఉంటారు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి అని చెప్పేసి. కానీ వాళ్ళు ఎప్పుడు ఆ టెన్షన్ పైనే ధ్యాస పెడుతూ ఉంటారు. అమ్మో ఈ సబ్జెక్ట్ నాకు రాదు, దీంట్లో మార్క్స్ ఎలా వస్తాయో, క్వశ్చన్స్ ఎలా వస్తాయో, నేను రాయగలుగుతానో లేదు అనే డౌట్స్తోనే సరిపోతుంది. కానీ ఇప్పటివరకు మీకు ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా ఓకే, కానీ అవి అవసరం లేదు ఇప్పుడు. సో ఎగ్జామ్స్ మన ముందు ఉన్నాయి కాబట్టి పాజిటివ్గా ఉండాలి. ఒకవేళ మనం భయపడుతూ ఉన్నామనుకోండి, నిజంగా మన సబ్కాన్షియస్ మైండ్ ఎట్లా వర్క్ చేస్తుందో తెలుసా? ఎగ్జామ్ ఇప్పుడు చదువుకుంటాం ఓకే, కానీ భయపడుతూ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎక్కడుంది? మన సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. సో మనం ఎగ్జామినేషన్ హాల్లో వెళ్ళిన తర్వాత మనం చదువుకున్న క్వశ్చన్ ఉన్నా కూడా ఆన్సర్ రాయడానికి వెళ్ళినప్పుడు అది గుర్తు రాదు. ఎందుకు అంటే మనం ఆల్రెడీ ఫీడింగ్ ఇచ్చేసాం సబ్కాన్షియస్ మైండ్కి. అయ్యో నాకు వచ్చింది రాదేమో అన్న డౌట్స్తో ఫీడ్ చేసేసాం. దట్ మీన్స్ సబ్కాన్షియస్ మైండ్ మనం ఆల్రెడీ చదువుకున్నా కూడా ఆన్సర్ అక్కడ గుర్తు రాకుండా మనమే ప్రోగ్రామ్ చేసాం దాన్ని. సో ఇట్స్ నాట్ సబ్కాన్షియస్ మైండ్ ఫాల్ట్ కదా. మనం ఎలా ఫీడ్ చేస్తే అలాగే రిజల్ట్ ఇస్తుంది. సో మనకు గుర్తు రాదు. కానీ మనం ఎప్పుడైతే ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు వెళ్ళామో మళ్ళీ ఆన్సర్ గుర్తొస్తుంది. అరే నేను రాయలేదు అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. దట్ మీన్స్ మన సబ్కాన్షియస్ మైండ్ని మనం ప్రెషరైజ్ చేస్తున్నాము, నాకు రాదు అనే దాంతో ఫీడ్ చేస్తున్నాం కాబట్టి అలాంటి రిజల్ట్స్ మనకు వస్తూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఒకవేళ నీకు ఆన్సర్ రాకున్నా ఓకే, సబ్జెక్ట్ నీకు పర్ఫెక్ట్ కాకున్నా ఓకే, సో హ్యాపీగా ఉండు. అందుకే కదా మనకి ఎగ్జామినేషన్ కన్నా ముందు ఒక 1 day బిఫోర్ చదవని టాపిక్స్ ఏవి కూడా టచ్ చేయొద్దు అని చెప్తుంటారు టీచర్స్. అవును. ఎందుకు అంటే అవన్నీ చదువుకున్నా కూడా ఆల్రెడీ ఉన్నవి కూడా మనకు వెళ్ళిపోతుంటాయి, మర్చిపోతూ ఉంటాం. సో మనం దానిపైన ధ్యాస పెట్టాలి. సో పిల్లలు నిజంగా ఈ మ్యాటర్లో ఏమాత్రం టెన్షన్ పడొద్దు. కొద్దిసేపు మైండ్ని సైలెంట్ పెట్టుకో. సో కళ్ళు మూసుకొని కొద్దిసేపు సైలెన్స్లో ఉన్నారనుకోండి, ఈవెన్ ఎగ్జామ్ కన్నా ముందు కూడా ఓకే, వాళ్ళు ఆ టెన్షన్ పడుతూ ఉన్నారనుకోండి, ఎగ్జామ్ సరిగ్గా రాయరు. ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు కొంచెం సేపు ఆ క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, కళ్ళు మూసుకోండి. చక్కగా ఈ లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో జస్ట్ ఓపెన్ క్లోజ్ చేయండి. మైండ్ తొందరగా రిలాక్స్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా చేయొచ్చు. అండ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చదువుకుంటూ ఉన్నప్పుడు 1 day బ్యాటింగ్ నిజంగా పిల్లలకి బాగా అలవాటైపోయింది. ముందటి నుంచి రివిజన్ చేయమంటే చేయట్లేదు. బట్ రేపు ఎగ్జామ్ అనగానే మాత్రం హడావిడిగా పేజీలు తిరిగేస్తూ ఉంటారు. ఈవెన్ మా పిల్లలతో కూడా నాకు ఎక్స్పీరియన్స్ అండి. ఎగ్జామ్ అనగానే భయపడుతూ అప్పుడు చదవడం స్టార్ట్ చేస్తారు. అఫ్కోర్స్ ముందు నుంచి చదువుకున్నా కూడా కొంచెం ఫోకస్ పెట్టాలి. అంటే అమ్మా నాన్న చదువుకోమంటున్నారు కాబట్టి చదువుకోవాలనే విధంగా చదువుకుంటున్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్తో చదివే వాళ్ళు మాత్రం చాలా కొంతమంది పిల్లలే అని చెప్పొచ్చు. కాకపోతే మన మైండ్ ఎలా వర్క్ అవుతుంది అనే దానిపైన వాళ్ళు తెలుసుకున్నారనుకోండి, లైక్ మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఒక 1 hour కన్నా ఎక్కువ హ్యాండిల్ చేయలేదండి. సో ఒక 50 minutes కానీ 1 hour కానీ చదివి బ్రేక్ ఇవ్వాలి. బ్రేక్ ఇచ్చినప్పుడు ఏదైతే మనం చదువుకున్నామో అవంతా కూడా మైండ్లో అక్యుములేట్ అవుతాయి అన్నమాట. సో ఒక 10 minutes 20 minutes బ్రేక్ ఇవ్వాలి. ఆ బ్రేక్లో కూడా ఏంటి, గ్యాడ్జెట్స్ ఇట్లాంటివి యూజ్ చేయొద్దు అనమాట. సో ఏదైతే చిన్నగా లైక్ ఆర్ట్ కానీ సింగింగ్, డాన్సింగ్ అవి చేసుకోవచ్చు. సో ఇంకా పవర్ఫుల్గా అవుతుంది మన రైట్ బ్రెయిన్. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి రిలాక్సేషన్ తర్వాత అంటే ఒక 20 minutes కన్నా ఎక్కువ కూడా ఇవ్వద్దు అనమాట టైం. సో మళ్ళీ వచ్చి ఏదైతే చదువుకున్నారో ఆ 1 hour 50 minutesలో రివైజ్ చేసుకోవాలి ఒకసారి. సో లాంగ్ టర్మ్ మెమరీలో ఉండిపోతుంది. సో ఆ విధంగా చదువుకున్నట్టయితే ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి వాళ్ళు. సో ఈ సబ్జెక్ట్ నేను ఇంతసేపు చదువుకుంటాను, ఇంత టైం చదువుకుంటాను అనే విధంగా మనం కూడా గైడ్ చేయాలండి వాళ్ళకి. సో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఏ టైం నుంచి ఏ టైం వరకు చదువుకుంటావు. కొన్నిసార్లు పేరెంట్స్ కూడా వదిలేస్తున్నారు, చదువుకోండి మీరే అనే విధంగా. కానీ మనం కొద్దిగా గైడ్ చేస్తూ ఉన్నట్టయితే వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదువుకుంటారు. సో మనం ఎప్పుడు కూడా ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. తిను అంటే ఇది ఫుడ్ తిను అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేస్తుంటాం ఒక్కోసారి. సో ఇది అయిపోయినాక నువ్వే రా అని చెప్పేసి అలా కూడా మనం చెప్పొచ్చు. సో మైండ్ ఎలా వర్క్ అవుతుంది అనేది పిల్లలు అర్థం చేసుకోవాలన్నమాట. సో కొద్దిసేపు సైలెంట్గా ఉంటే అండి, మార్నింగ్ పిల్లలకి అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. చాలా వరకు అయితే చెయ్యరు మెడిటేషన్, బట్ స్టిల్ ఒక 5 minutes కానీ 10 minutes కానీ
ప్రతి ఒక్కరు పూజ చేయు, ఎగ్జామ్ ఉన్నప్పుడు దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళు అని చెప్తున్నారు తప్ప కొద్దిసేపు మెడిటేట్ చెయ్యు అని చాలా తక్కువ మంది చెప్తున్నారండి. సో డైలీ వాళ్ళకి ఒక ప్రాక్టీస్ లాగా ఉండాలి. 5 to 10 minutes సైలెంట్గా కూర్చున్నారనుకోండి, వాళ్ళకి అనవసరమైన ఆలోచనలు రావు. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే మెడిటేషన్ మన కాన్సన్ట్రేషన్ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి కావాల్సింది ఏంటి? ఫోకస్, కాన్సన్ట్రేషనే కదా. ఇది లేదనుకోండి ఎంత చదువుకున్నా కూడా వేస్టే. సో ఇది కావాలి కదా, ఆ ఫోకస్. ఎందుకంటే పిల్లలకి డివైడెడ్ అటెన్షన్. ఎలా అంటే ఈ సెన్సెస్ యొక్క ఎనర్జీని అన్నిటికీ డివైడ్ చేసేస్తున్నారండి. బుక్ మాత్రం చేతిలో ఉంటుంది, బట్ పక్కన టీవీ ఆన్ ఉంటుంది, ఎవరో మాట్లాడుతూ ఉంటారు, ఎవరో వస్తూ వెళ్తూ ఉంటారు, అంటే ఎనర్జీ అంతా డివైడ్ అయిపోతుంది కదా, ఫోకస్ చేయలేరు. సో వాళ్ళకంటూ సపరేట్ రూమ్ అనేది మనం పెట్టినట్టయితే చక్కగా వాళ్ళు చదువుకోగలుగుతారు అనమాట. సో మెయిన్గా ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే చదవగలుగుతారు. సో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యే విధంగా మనం కూడా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. సో పిల్లలకి చెప్పాల్సింది ఏంటి అంటే త్రూ అఫర్మేషన్స్, త్రూ విజువలైజేషన్ ఎంతో అద్భుతమైన టెక్నిక్స్ అండి. వీటి ద్వారా ఎంత చక్కగా వాళ్ళ మెమొరీ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఎప్పుడు ఐ కాంట్ డూ ఇట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. ఐ క్యాన్ డూ ఇట్, నేను చెయ్యగలను, నేను చదవగలను, నేను చక్కగా ఎగ్జామ్ రాసేసాను. మెయిన్గా అబ్బా రాస్తే బాగుంటుంది, నాకు వచ్చిన ఆన్సర్స్ వస్తే బాగుంటుంది కాదు, నేను ఆల్రెడీ అద్భుతంగా ఎగ్జామ్ రాసేసాను. బికాస్ మనం ఎప్పుడు రివర్స్లో చేస్తున్నామండి. ఈ ప్రేయర్ ఉంటుంది కదా, ఆ ప్రేయర్ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్ మనం చూస్తూ ఉంటాం. దేవుడికి దండం పెట్టుకోవడం వన్ టైప్ ఆఫ్ ప్రేయర్. పిల్లలు ఇలా అంటే రావాలి అనుకుంటారు, అది డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రేయర్. రావాలి అని అనుకున్నప్పుడు అది మన దగ్గర లేదు అని అర్థమవుతుంది సబ్కాన్షియస్ మైండ్కి. సో నాకు ఆల్రెడీ వచ్చు అనే విధంగా మనం ట్రైన్ చేయాలి. సో మనం డిఫరెంట్ అంటే అకాడమిక్స్లో చెప్పట్లేదండి ఇవన్నీ కూడా. పిల్లలకి స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అఫ్ కోర్స్ ఇప్పుడు కొన్ని సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తున్నారు, బట్ వాళ్ళని ప్రాపర్గా ట్రైన్ చేయాలి యాజ్ అ పేరెంట్స్ మనం కూడా. సో ఇలా ఎవరైనా కూడా పిల్లలకి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా లైక్ లా ఆఫ్ అట్రాక్షన్, మెడిటేషన్ పరంగా కావచ్చు, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావచ్చు, యూజ్ చేసుకొని వాళ్ళకున్న ఫోబియాని పక్కన పెట్టాలి అంటే ఏ రకంగా మీ గైడెన్స్ వాళ్ళకి అందే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్గా తీసుకోవచ్చండి క్లాసెస్ కూడా. వాళ్ళకి ఎలాంటి అఫర్మేషన్స్ యూజ్ చేయాలి, ఎలాంటి విజువలైజేషన్ యూజ్ చేస్తే అంటే అకాడమిక్స్లో కూడా ప్రాపర్గా ముందుకెళ్తాను అనే కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా మనం ట్రైన్ చేస్తామండి. అంటే మెయిన్గా మైండ్ మాస్టరీ అనమాట. వాళ్ళకి ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ అవుతుంది, వీళ్ళ బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుంది అని తెలిస్తే గనక అద్భుతాలు సృష్టిస్తారండి. ప్రతి ఒక్కటి ఇక్కడనే మనం డిజైన్ చేసుకుంటాము. వీఆర్ ద క్రియేటర్స్. సో ఎప్పుడైతే మనం ఇక్కడ విజువలైజేషన్ కళ్ళు మూసుకొని మన ఫోర్ హెడ్ పైన ఏదైతే మనం రాస్తామో, ఏదైతే విజువలైజ్ చేస్తామో ఖచ్చితంగా మన రియాలిటీ మారుతుంది అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారనుకోండి, ప్రతి ఒక్కటి క్రియేట్ చేస్తారు వాళ్ళే. సో అలాంటి అద్భుతమైన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎలా అప్రోచ్ చేయొచ్చు? సో ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కనుక కాల్ చేస్తే రిజిస్టర్ చేసుకోవచ్చండి క్లాసెస్కి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి.